హాయ్ అండి, అందరికీ నమస్కారం. నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం. నా పేరు నరసింహబాబు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నాన్నగారు పంపించారండి. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నాన్నగారు పంపించినారు. ఈయన సీతువాల నాని అని పిలుస్తారండి. ఈ వీడియోలో మీకు ఒక టాప్ క్వాలిటీ భీమవరం జాతి సంబంధించినటువంటి పిల్లలైతే అమ్మకానికి పెట్టారు. ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు ఈయన యొక్క సంబంధించినటువంటి అంటే నాన్నగారికి సంబంధించినటువంటి పిల్లల్ని పెట్టల్ని పుంజుల్ని పెడుతుంటాము. మంచి క్వాలిటీ అలా మెయింటైన్ చేస్తుంటారు కాబట్టి అంటే భీమవరం జాతి ఒరిజినల్ భీమవరం జాతి సంబంధించినటువంటి పిల్లలు పెట్టలు పుంజులు మెయింటైన్ చేస్తారు కాబట్టి సేల్స్ కూడా ఎమ్మట అయిపోతుంటాయండి. ఈ వీడియోలో కూడా మీకు ఒక మంచి క్వాలిటీ గల పిల్లల్ని అయితే తీసుకొచ్చారు. మొత్తం 25 పిల్లలండి ఇవి. భీమవరం జాతి పుంజుకి అలాగే పెట్టలకి సంబంధించినటువంటి పిల్లలు ఇవి. మొత్తం 25 పిల్లలు, 25 చిక్స్ అని చెప్తున్నారు. ఇక వీటి యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక 30 రోజుల వయసు గల పిల్లలండి ఇవి. 30 డేస్లో చెప్తున్నారు, అంటే ఒక్కో పిల్ల యొక్క వయసు అండి ఇది. ఇకపోతే ఇవి మొత్తం వ్యాక్సినేషన్ కంప్లీట్ చేసామని చెప్తున్నారండి. వీటికి సంబంధించినటువంటి వ్యాక్సినేషన్లు అయితే కంప్లీట్ చేసాము. అలాగే క్వాలిటీ అయితే నెంబర్ 1 క్వాలిటీ అండి. మంచి క్వాలిటీ గల పిల్లలు, అలాగే ఆరోగ్యమైన పిల్లలు చెప్తున్నారండి. అన్నీ కూడా హెల్తీగా ఉన్నాయని చెప్తున్నారు. ఇక ధర విషయం తీసుకుంటాను. ఈ పిల్లల యొక్క ధర విషయం తీసుకుంటే ఒక్కో పిల్ల యొక్క ధర వచ్చేసరికి 1000 రూపాయలు చెప్తున్నారండి. ఈ చిక్ కాస్ట్ వచ్చి 1000 రూపీస్ చెప్తున్నారు. 1000 రూపాయలు అండి. ఇందులో కొద్దిగా డిస్కౌంట్ అయితే కూడా చేస్తామని చెప్తున్నారు. ఇకపోతే ట్రాన్స్పోర్ట్ అయితే అంటే ఒకవేళ బల్క్గా తీసుకుంటే అంటే ఎవరైనా బల్క్గా తీసుకుంటాము అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి మేము అంటే రీజనబుల్ ధరలో ఇస్తామని చెప్తానండి. కాస్ట్ అయితే రీజనబుల్గా ఉంటుందని చెప్తున్నారు. బల్క్గా తీసుకున్న వాళ్ళకి మొత్తం పిల్లలన్నీ ఒకళ్ళే తీసుకుంటే కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ చేసే అవకాశం ఉండొచ్చండి. లేకపోతే ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉంటుంది. మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం అదనంగా ఉంటాయండి. అంటే ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుందండి. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈ కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి, గుడివాడ టౌన్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కావచ్చు, నచ్చితే దూరం ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్ లెవెల్ చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నాను. ఎందుకంటే మనం పెట్టే ధరకు ఆ క్వాలిటీ ఉంది లేదా చెక్ చేసి తీసుకుంటే మనకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారండి. దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకవేళ దూరంగా ఉన్నా సరే 25 పిల్లలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే ఎండాకాలంలో ట్రాన్స్పోర్టేషన్ కొద్దిగా ఇబ్బంది ఉంటుందండి. కాబట్టి మీరు ఎవరైనా నేరుగా వెళ్తే కనుక లైవ్లో వెళ్తే మీరు చూసి ఒకవేళ నచ్చితే కనుక ధర మాడుకొని మీతో పాటు సేఫ్టీకి ఇంటికి తెచ్చుకోవచ్చు. కాబట్టి వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకొని ప్రయత్నించండి. నేనైతే ఆ నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను. మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి పూర్తి అన్ని విషయాలు మాడుకునే మీరు ఆ పిల్లలు తీసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకో కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.